మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ ఉమెన్ కి ఇస్తూ ఎప్పుడైతే చట్టం చేసినారో అవి ఎప్పుడు వస్తుందా చట్టం అమల్లోకి అందరూ ఎదురు చూస్తున్నారా లేదా? సో 2029లో ఆ చట్టం అమల్లోకి వస్తుందనేటటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉందా లేదా? సో ఇప్పుడు అందరూ మా తోటి వీరేంద్రుడు నాకు ఒక సోదరుడు కొడుకులాగా, మా పిల్లలందరూ వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాళ్ళంతా. సో రామచంద్రరావు అన్న మనందరినీ రక్షించాలి ముందర, ఎందుకంటే అధ్యక్షుడు వారే కాబట్టి మనకే ఒక మార్గాన్ని మహిళలకు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లు మనం పొందబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒక గైడెన్స్, వారి గైడెన్స్ అందరికీ కూడా అవసరం ఉన్నది. రాజకీయాల్లోకి ఈరోజు అంటే మనం జనరల్ గా లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా అది వన్ టర్మ్ రిజర్వేషన్, నెక్స్ట్ టైం రిజర్వేషన్ మారిపోతుంది. సో ఆ రిజర్వేషన్ మారిపోవడం వల్ల నాయకత్వం, విమెన్ నాయకత్వం అనేది పెద్ద ఎత్తున స్థిరత్వంగా ఉండడం లేదు. అవకాశం వస్తుంది పోతుంది అన్నట్టుగా ఉంటుంది. సో దీంట్లో అవకాశం వచ్చినటువంటి మన కార్పొరేటర్ సోదరిమణులు కావచ్చు, ఇలా జిల్లా లెవెల్లో మున్సిపాలిటీ కౌన్సిలర్ కావచ్చు, జిల్లా లెవెల్లో కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అయిన వాళ్ళు కావచ్చు, జెడ్పీటీసీ అయిన వాళ్ళు కావచ్చు, ఎంపీపీలు అయిన వాళ్ళు కావచ్చు, సర్పంచ్ అయిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లోకి ఒక రిజర్వేషన్ మూలంగానే మేము వచ్చినాము. ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి మనం మహిళలు దాన్ని అందరూ తీసుకున్న ఆ రిజర్వేషన్ అయినాక మన ఇంట్లో మనం కూర్చున్నటువంటిది పెట్టుకుంటే ఎప్పుడు కూడా మహిళలు ముందుకు రాలేము. మన లోపల ఒక కమిట్మెంట్, మన లోపల ఇంకా మేము ఎదగాలి, ఈరోజు చెయ్యాలి, దేశానికి చెయ్యాలి, ప్రజలకు చెయ్యాలి, మేమందరం కూడా సర్వీస్ చేయడానికి, దేశం కోసం, దేశ ప్రజల కోసం సర్వీస్ చేయడానికి మేము కూడా ఉన్నామనేటటువంటి ఒక కమిట్మెంట్ తో. ఎందుకంటే మహిళలు అంటే కమిట్మెంట్, అవునా కదా? విమెన్ కు ఉన్న కమిట్మెంట్ వేరే వాళ్ళకు ఉంటుందా? మహిళలకు ఉన్న కమిట్మెంట్ నిజంగా వాళ్ళకి ఉంటుందా? కొందరికి, అందరికీ ఉండదని చెప్పారు కొందరికి. కానీ మహిళల్లో మెజారిటీ మహిళలకి కమిట్మెంట్ తో ఉంటారు. ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పుడే దాన్ని సాధించగలుగుతాం. మహిళా సాధికారత నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున మహిళా సాధికారత కోసం ముద్రా లోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలైన మహిళలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం